లక్ష్మీపతి, ఐశ్వర్యం ఉంది అక్కడ. ఐశ్వర్యం అంటే ధనమనే కాదు, అన్ని భగవత్ ఐశ్వర్య విభూతి అంతా కూడా ఉండేటటువంటిది లక్ష్మీ తత్వం. అది దానికి భర్త ఎవరు అని అంటే పురుషోత్తముడైనటువంటి జగన్నాథుడైనటువంటి మాధవుడు. అందుకని వ్యాసుల వారు ఇక్కడ మాధవ అనేటటువంటి శబ్దాన్ని ఉపయోగించారు. ఇంకా వీళ్ళు ఏ విధమైనటువంటి శంఖాలతోటి ఏ విధమైనటువంటి శబ్దాలని ఎలా చేస్తూ ఎలాగ ఉత్సాహంగా యుద్ధభూమిలో ఉన్నారు అనేటటువంటివి మనకి 15, 16, 17, 18 శ్లోకాల్లో వస్తాయన్నమాట. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అంటే మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పది అని అంటే ఈవెన్ మైన్యూట్ డీటెయిల్స్ ఉండేవన్నమాట. ప్రతి దాంట్లో కూడా ప్రతి వాళ్ళు యొక్క శంఖానికి కూడా ఒక పేరు ఉండేదన్నమాట. దానికి ఏ ఏ శంఖాలు ఎవరి దగ్గర ఉన్నాయి వాటి పేర్లు ఏమిటో కూడా చెప్తున్నారు. ఎంత చక్కగా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది మన సంస్కృతిలో మనకి ఇక్కడ ప్రతిఫలిస్తున్నాయి ఈ శ్లోకాల్లో. శ్రీకృష్ణుడు పాంచజన్యం హృషీకేశో, హృషీకేశుడు అని అంటే శ్రీకృష్ణుడు, హృషీకములు అని అంటే ఇంద్రియములు, ఇంద్రియాలకి అధిపతి అంటే ఇవన్నీ జీవులకి వీటన్నిటికీ అధిపతి ఎవరు అని అంటే పశుపతి. ఈ వీటన్నిటికీ హృషీకేశుడు అంటే గోవింద తత్వం. అది గోవిందుడు అన్నా హృషీకేశుడు అన్నా నారాయణుడు అన్నా ఒకటే. పాంచజన్యం హృషీకేశో, శ్రీకృష్ణుడు పూరించినటువంటి శంఖం పేరు పాంచజన్యం. దేవదత్తం ధనంజయ, ధనంజయుడు అని అంటే అర్జునుడు. రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు అన్ని దిక్కులకు వెళ్ళి ధనాన్ని జయించి పట్టుకొచ్చాడు కనుక ఈయనకి ధనంజయుడు అనేటటువంటి ఒక బిరుదు ఉంది. అందుకని ఆ బిరుదుతో చెప్తున్నారు దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర. భీముడు పౌండ్రం అనేటటువంటి శంఖాన్ని పూరించాడు. ఆయనకు ఉండేటటువంటి టైటిల్ ఇంకోటి ఏంటంటే వృకోదరుడు అని ఉండనమాట. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. యుధిష్ఠిర అంటే యుద్ధమునందు స్థిరముగా ఉండేవాడు అని అర్థం. స్థిరముగా అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నాడు. జీవితం అనే యుద్ధంలో బుద్ధిని స్థిరముగా పెట్టుకునేటటువంటి వాడు ఆయన ఎవరు అని అంటే ధర్మరాజు. ఆయన యొక్క శంఖం పేరు అనంత విజయం. నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకవు. సుఘోషము మణిపుష్పము అనేవి నకుల సహదేవుల యొక్క శంఖాలు. ఆ విధంగా వాళ్ళ యొక్క శంఖాల యొక్క వివరణతోటి 18వ శ్లోకం వరకు మనకి ముగుస్తుంది. అలాగే కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజిత. దీంట్లో కాశీరాజు, మహారథుడైనటువంటి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అపజయము లేనటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ తనయులైనటువంటి ఉపపాండవులు, గొప్ప భుజబలం కలిగినటువంటి సౌభద్రశ్చ మహాబాహువు, గొప్ప భుజబలం కలిగినటువంటి సుభద్ర కుమారుడైనటువంటి అభిమన్యుడు ఈ సేనయందంతటా వేరువేరుగా తమ శంఖాలని పూరించారు అనేటటువంటిది అక్కడ వాళ్ళ యొక్క వివరణ అంతా కూడా ఇచ్చారు. సఘోషోధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్
సఘోషో, ఆ ధ్వనికి ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్. ధార్తరాష్ట్రుడు అంటే ఎవరు? దుర్యోధనాదులు. దుర్యోధనుని కుమారుడిని, ధృతరాష్ట్రుడి యొక్క కుమారులు కనుక వాళ్ళని ఏమన్నారు? ధార్తరాష్ట్రాణం. ఆయన దుర్యోధనాదులు అంటే ఎవరి కుమారులు? వీళ్ళంతా కూడా ధృతరాష్ట్రుడి కుమారులు. అందుకని ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్, గుండెల్ని చీల్చేలాగా ఉందంట. వీళ్ళు ఎవరైతే ఇందాక చెప్పినటువంటి పట్టికలో ఉన్నటువంటి మహావీరులందరూ కూడా వేరువేరుగా వాళ్ళ శంఖాలను పూరిస్తే అది ఎలాగుంది అని అంటే దుర్యోధనాదులకి హృదయాల్ని చీల్చివేసేలాగా ఉండి అభశ్చ పృథివీం చైవ, ఆ ధ్వని ఎలాగుంది అని అంటే ఆకాశానికి భూమికి మధ్య అంతా కూడా అది ఆ శబ్ద తరంగాలు వ్యాపిస్తూ మారుమ్రోగుతూ దుర్యోధనుల యొక్క హృదయాన్ని చీల్చేలాగా ఉంది అని చెప్తున్నారన్నమాట. చెప్తూ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. అథ అంటే అంతటా, వ్యవస్థితాన్ యుద్ధ సన్నద్ధులైనటువంటి ధార్తరాష్ట్రాన్, ధార్తరాష్ట్రాన్ అంటే కౌరవాదులు, దుర్యోధనుడు మొదలైనటువంటి వాళ్ళని దృష్ట్వా చూచి, కపిధ్వజ, హనుమంతుడు ధ్వజము మీద కలిగినటువంటి వాడు ఎవరు? అర్జునుడు. కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే, అప్రవృత్తే అంటే ప్రారంభం అయ్యేటప్పుడు, శస్త్ర సంపాదే, శస్త్ర సంపాతే అంటే ఆయుధ ప్రయోగము, అంటే యుద్ధ ప్రారంభానికి ముందు కపిధ్వజుడైనటువంటి అర్జునుడు ధనురుద్యమ్య పాండవ, అర్జునుడు ఏం చేశాడు అని అంటే హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే, హృషీకేశుడి దగ్గరికి వెళ్ళి ఈ వాక్యాల్ని పలికాడు అని చెప్తున్నాడు. అంటే అర్జునుడు ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఏదో ప్రశ్నించబోతున్నారు, ఆ విషయం మనకి ఇక్కడికి తీసుకొస్తున్నారు. హృషీకేశం తదవాక్యం ఇదమాహ మహీపతే. ఇక్కడ మహీపతే అంటే దుర్యోధన. ఓ దుర్యోధన, నువ్వు అక్కడ ఏం జరిగిందని చెప్పావు కదా, ఇదిగో ఇట్లాగ అందరూ కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యి వ్యూహాలను పన్నుకొని ఎదురెదురుగా ఉన్నారు అక్కడ. ఆ సంరంభంలో అప్పుడు శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ, ఆ దివ్యమైనటువంటి రథంలో వచ్చినటువంటి అర్జునుడు హృషీకేశుడైనటువంటి గోవిందుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు. ఆ పరిస్థితుల్లో ఇలాగ అడుగుతున్నాడు అని చెప్పాడు. అర్జున ఉవాచ, మొట్టమొదటి శ్లోకం అర్జునుడిది ఇదనమాట. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత. సేనయోరుభయోర్మధ్యే, ఈ రెండు సేనల మధ్య రథం, మన యొక్క రథాన్ని స్థాపయమే అచ్యుత, ఓ అచ్యుత. శ్రీకృష్ణ అన్నట్ల అచ్యుత అంటే చ్యుతి లేనివాడు, నాశనం లేనివాడు. వ్యాసుల వారు శ్రీకృష్ణ అనే పదాన్ని ఉపయోగించకుండా విష్ణు సహస్రనామాల్లో మనకు వచ్చేటటువంటి పేర్లనన్నీ కూడా ఇక్కడ మనకి వీటిల్లో కూడా వస్తుంటాయి. అచ్యుత అన్నాడు, ఇంకో చోట గోవింద అంటాడు, ఇంకో చోట పురుషోత్తమ అంటాడు, ఇంకో చోట మాధవ అంటాడు, ఇంకో చోట ఈ విధమైనటువంటి వాటితోటి భగవద్గీతని చదివితేనే చాలన్నమాట, మన పవిత్రమైనటువంటి నామస్మరణ కూడా జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? అచ్యుత, ఓ అచ్యుత, ఓ కృష్ణ, సేనయోరుభయోర్ మధ్యే, ఈ రెండు సేనల మధ్య రథం స్థాపయమే, రథాన్ని నిలబెట్టండి అని అడిగాడు. ఎందుకు నిలబెట్టండి అనేదాన్ని 22వ శ్లోకంలో చెప్తున్నారు. ఏవదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. ఈ యుద్ధం ఆరంభం అవుతోంది కదా, దీంట్లో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి, ఎవరినెవరిని ఎదుర్కోవాలని నేను చూడాలి కనుక ఈ యుద్ధాన్ని చేయాలి అని వచ్చినటువంటి ఆసక్తితో వచ్చినటువంటి అభిలాషతో వచ్చినటువంటి తయారుగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా నేను ఒకసారి ఎక్కడి నుంచి చక్కగా చూడగలనో అక్కడ ఆపి నాకు అవకాశమై
అక్కడి నుంచి ఆ రథంలో ఉండి నేను వీళ్ళందరినీ వీక్షిస్తాను అని అన్నాడు అనమాట. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అని చెప్పారు అక్కడ. ఎందుకు అని అంటే నేను ఒకసారి చూడాలి యుద్ధం ప్రారంభం కాబోయే ముందు అనేటటువంటిది. యోత్స్యమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి దుష్టబుద్ధి కలిగినటువంటి దుర్యోధనునికి యుద్ధంలో ప్రియచికీర్షవః ప్రియం చేకూర్చడానికి ఏ వీరులు ఇక్కడ సమాగతాః చేరి ఉన్నారో వాళ్ళనందరినీ కూడా నేను చూస్తాను అని మళ్ళీ చెప్తున్నారు. చెప్తుంటే సంజయ ఉవాచ, ఇప్పుడు సంజయుడు మళ్ళీ ఏం జరిగిందో ఆయన చెప్తున్నారు అనమాట. సంజయుడు ఈజ్ ఏ మీడియేటర్. అక్కడ ఎక్కడో జరుగుతున్నటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగేటటువంటిది హస్తినాపురంలో ఉండి కండ్లు లేనటువంటి ధృతరాష్ట్రునికి తెలియచేస్తున్నాడు. ఈయనకి దూర దృష్టి అనేటటువంటిది. ఈరోజు టీవీలో మనం దూరదర్శన్ అంటున్నామే, ఆ విధమైనటువంటి దూరదర్శన శక్తిని వ్యాసుల వారు ఆయనకు అనుగ్రహించారు. సంజయులు ఎంతో దూరం ఉన్నప్పటికీ కురుక్షేత్రంలో జరిగినటువంటిది ఆయనకి తెలియజేస్తున్నారు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయిత్వా రథోత్తమం. ఏవముక్తో ఈ విధంగా చెప్పగానే హృషీకేశుడు అని అంటే శ్రీకృష్ణుడు గుడాకేశేన భారత అర్జునుడితో ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడికి గుడాకేశుడు చెప్పాడు. ఇక్కడ రెండు మాటలను ప్రయోగించారు, హృషీకేశుడు గుడాకేశుడు. గుడాకేశుడు అని అంటే నిద్రను జయించినవాడు అని అర్థం. హృషీకేశుడు అని అంటే ఇంద్రియాలని జయించినటువంటి వాడు. పురుషోత్తముడు అయిన ఈయన పురుషుడు అంటే గుడాకేశుడు అంటే నిద్రని జయించినవాడు అని అంటే అర్జునుడు చాలా పరాక్రమశాలి, చాలా పట్టుదల కలిగినటువంటి వాడు. ఎంత పట్టుదల అని అంటే పాశుపతాస్త్రం కోసం అహర్నిశలు ఆయన తపస్సు చేశాడు. నిద్ర అనేటటువంటిది తెలియకుండా అతనంత దీక్ష పూనాడు కనుకే పశుపతిని ఆయన ప్రత్యక్షం చేసుకొని ఆయన దగ్గర నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అంత గొప్ప పరాక్రమశాలి అర్జునుడు. ఆయన గుడాకేశుడు. ఆయనకి సారథ్యం వహిస్తున్నటువంటి పరమాత్మ హృషీకేశుడు. ఆ రెండు మాటలను కలిపి అక్కడ ఉపయోగించారు. హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. రథోత్తమం శ్రేష్టమైన రథం ఇది. ఈ రథం ఎవరు ఇచ్చారంటే ఖాండవ దహనం అప్పుడు ఈ అగ్నిదేవుడు ఆయనకి దివ్యమైనటువంటి రథాన్ని బహూకరించాడు. ఇది చాలా గొప్ప రథం. ఇది భూమి మీద కన్నా ఎత్తులో నడుస్తుంటుందని చెప్తారు భారతంలో. దాన్ని అంత గొప్ప మహత్తు కలిగినటువంటి రథాన్ని ఆయన ఏం చేశారు? సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రెండు సేనల మధ్య నిలబెట్టారు. అది ఎలా నిలబెట్టారు? మళ్ళీ శ్రీకృష్ణుడు చమత్కారంగా భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. ఎట్లాగా నిలిపాడంటే భీష్మ ద్రోణులకి ఎదట నిలిపాడు, కరెక్ట్గా తీసుకెళ్ళి. అంటే ఈయన టెస్ట్ చేస్తున్నాడు అనమాట. గురువు గారి ముందు తాతగారి ముందు నిలబెట్టాడు. వాళ్ళందరూ బాగా కనపడేటట్టు అక్కడ నిలబెట్టి సమవేతాన్ కురూనితి, సమావేశమైనటువంటి ఆ కౌరవులలో ముఖ్యులైనటువంటి భీష్మద్రోణ ప్రముఖులైనటువంటి భీష్మ ద్రోణుల ముందు నిలబెట్టి పశ్య చూడుము ఇతి అని ఉవాచ చెప్పాను. నువ్వు చూస్తానన్నావు కదా, నువ్వు అన్నీ వేసుకొని వచ్చావు, యుద్ధానికి సన్నద్ధమై వచ్చావు, ఇప్పుడు చూసేదేముంది యుద్ధం చేయడమే, కానీ నువ్వు చూస్తానన్నావు కదా, చూడు అని ఏం చేశాడు? మళ్ళీ తాతగారి ముందు గురువు గారి ముందు పెట్టి విచిత్రాన్ని ఇప్పుడు ఈయన చూస్తున్నాడు. ఇప్పుడు అర్జునుడికి ఏం వస్తుంది అనేటటువంటి, అర్జునుడి యొక్క భావాలు ఏ విధంగా కదులుతున్నాయి అనేటటువంటిది ఆయన చూస్తున్నాడు. తత్ర పశ్య స్థితాన్ పార్థః
పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః. పశ్యత్ అంటే చూడడం, స్థితః ఉన్నటువంటి వాళ్ళని, అపశ్యత్ తత్ర అపశ్యత్ అంటే చూడడం. ఎవరు చూశారు? పార్థ అర్జునుడు పితృనథ పితామహాన్ తండ్రుల్ని తాతల్ని అంటే వరుసకి తండ్రి వరుస అయినటువంటి వాళ్ళని తాతల్ని, ఆచార్యాన్ గురువుల్ని, కృపాచార్యుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, వాళ్ళతో గురువులు వాళ్ళు, మాతులాన్ మేనమామల్ని, భ్రాతృన్ అన్నదమ్ముల్ని, పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్నేహితుల్ని, పుత్రుల్ని, పౌత్రుల్ని, మనవాళ్ళని వీళ్ళందరినీ చూశాడు. చూసి శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి, ఉభయోరపి రెండు సేనల్లో ఉండేటటువంటి వీళ్ళందరినీ శ్వశురాన్ అంటే మామలు. ఇప్పుడు కూడా మనం సంస్కృతంలో ఉర్దూలో ససుర్ అంటారు. ససుర్ అంటే శ్వశురాన్ అనమాట. సంస్కృతం నుంచి వచ్చినటువంటి భాషలు ఇవన్నీ. శ్వశురాన్ సుహృదశ్చైవ. సుహృదశ్చైవ అని అంటే ఏమిటి? తనని హితం కోరేటటువంటి వాళ్ళందరినీ ఆయన చూశాడు. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్, సర్వ బంధువుల్ని అందరినీ కూడా, అవస్థితాన్ అందరినీ, యుద్ధానికి సన్నద్ధమైనటువంటి వాళ్ళందరినీ కూడా చూశాడు. చూసేటప్పటికి ఆయనలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది? తన రక్తాన్ని పుట్టినటువంటి వాళ్ళు, తన వంశీకులే, తన గురువులే, తన మేనమామలే, తన తాత, తన ఆచార్యులు, తన భ్రాతృవర్గము వీళ్ళందరినీ చూసిన తర్వాత కృపయా పరయావిష్టో విషీదన్నిదమిబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్. కనికరంతో వాళ్ళందరినీ చూస్తే వీళ్ళందరినీ ఇప్పుడు నేను చంపాలే, ఇప్పుడు ఈ యుద్ధంలో నా దివ్యమైనటువంటి శస్త్రాలకి తోటి వీళ్ళందరినీ కూడా దునుమాడాలే, రక్తప్లావితం అయిపోతుందే, వీళ్ళందరి ప్రాణాలని తీయాల్సినటువంటి అవస్థ నాకు దాపురించిందే అని విషాదంతో కృపయా పరయావిష్టో, పరయావిష్టు అంటే దుఃఖిస్తూ కనికరంతో అధికమైనటువంటి దుఃఖాన్ని లోనయ్యి ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు పలికాడు. ఏం పలికాడంటే సీదంతి మమ గాత్రాణి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. నాకేమవుతుందనంటే ఈ యుద్ధం చేయడం కొరకు వచ్చినటువంటి వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు సీదంతి మమ గాత్రాణి, నా యొక్క అవయవాలన్నీ కూడా శిథిలమైపోతున్నాయి. ముఖం చ పరిశుష్యతి, నోరు ఎండిపోతోంది. తర్వాత శరీరం ఏమో నా శరీరమే నేను శిథిలమైపోతున్నట్టుగా నాకు భావిస్తున్నాను. వేపధుశ్చ శరీరేమే, వేపధుశ్చ అంటే వెనకడం, నా శరీరం వణికిపోతోంది. రోమహర్షశ్చ జాయతే, గగుర్పాటు కలుస్తోంది. ఇంత భయంకరమైనటువంటి పనిని నేను చేయాలా అనే భయానికి లోనవుతున్నాను. శరీరం వణికిపోతోంది, నాలుగు పిడచగొట్టుకుపోతోంది, నోరు ఎండిపోతోంది. నాకు అంతా కూడా కంపనంలో ఉన్నాను, నేను ఇప్పుడు తాపంలో ఉన్నాను. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. ఇంకేమవుతుంది? గాంధీవం స్రంసతే, నేను పట్టుకున్నటువంటి గాంధీవం ఎప్పుడు అది గట్టిగానే పట్టుకుంటాను, కానీ ఇప్పుడు ఈ విషాద పరిస్థితిలో ఏమవుతుందంటే నా చేతిలోంచి జారిపోతుంది. స్రంసతే హస్తం, నా చేతిలోంచి జారిపోతుంది. త్వక్చైవ పరిదహ్యతే, చర్మం మండిపోతోంది.
నచశక్నోమ్యవస్థాతుం, నాకు శక్తిహీనుణ్ణి అయిపోతున్నాను. భ్రమతీవచమే మనః, నా మనస్సు కూడా గిర్రున తిరుగుతోంది, భ్రమలో పడిపోయాను నేను ఇప్పుడు. ఇంత చేసి, ఇంత జీవితం చేసి, ఇంత చేసి వీళ్ళందరినీ చంపడం కోసమా, ఈ మారణ కొండ కోసమా నేను ఇక్కడ ఉన్నది? ఈ శస్త్రాలని ప్రయోగించేది నా ఆచార్యుల మీదకా, నా తాత మీదకా, నా భ్రాతృవర్గం మీదకా అనేటటువంటి దాంతో నా శరీరంలో చాలా వ్యధ పుట్టింది, నా హృదయం కంపిస్తోంది అని ఆయన పరిస్థితిని అక్కడ చెప్పారు. అంటే ఏదైనా మనిషికి తాను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అతనిలో వచ్చేటటువంటి మార్పుల్ని ఇక్కడ చక్కగా మనం మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారు. అతని శరీరంలో ఎంత మార్పు వచ్చింది, మనసులో, హృదయంలో, శరీరంలో ఒక భీకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మార్పులు వస్తాయి. ఆ మార్పుల్ని చక్కగా వ్యాసుల వారు ఈ విధంగా మన ముందు ప్రతి అక్షరంలో ప్రత్యక్షంగా మనకు చూపించారు. చూపిస్తూ ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు, మహాసూరుడు, 10 బిరుదులు ఉన్నాయి ఆయనకి, ధనంజయ, కిరీటి, పార్థ, సవ్యసాచి ఇత్యాది బిరుదులు కలిగి 4 దిక్కులా ఉండేటటువంటి శత్రు సైన్యాన్ని దునుమాడి గొప్ప యాగాన్ని చేయించినటువంటి అర్జునుడు ఏం చేస్తున్నాడనంటే, నకాంక్షే విజయం కృష్ణ, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి అంటే చూడడం, నిమిత్తాని అంటే అపశకునాలను చూస్తున్నాను, నేను అపశకునాలను చూస్తున్నాను, విపరీతమైనటువంటి అనర్థ సూచనలు నాకు కనబడుతున్నాయి. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే, నేను ఏ విధమైనటువంటి శ్రేయస్సును, ఈ స్వజనాల్ని చంపి నేను బాముకునేది ఏమీ లేదు, శ్రేయస్సు ఏమీ కూడా నాకేం కనపడడం లేదు అని చెప్తూ, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, విజయం కానీ, రాజ్యం కానీ, సుఖాలను కానీ నేను కోరుకోవడం లేదు. నాకు ఈ భోగాలతోటి ప్రయోజనం ఏమిటి? కిమ్నో రాజ్యేన గోవింద, కిమ్నో రాజ్యేన గోవింద. ఇప్పుడు కృష్ణుణ్ణి ఇక్కడ ఏమంటున్నాడంటే గోవింద అని పిలుస్తున్నాడు. గోవింద నామాన్ని ఉపయోగించారన్నమాట. గోవింద అనే నామాన్ని మొట్టమొదట ఉపయోగించిన ఆయన ఎవరంటే ఇంద్రుడు ఉపయోగించాడు. ఎప్పుడేనంటే తన అహంకారాన్ని బయటపడేయడం కోసం రాళ్ల వర్షం కురిపిస్తే ఆయన ఏం చేశారంటే గోవర్ధనోద్ధరం చేశారు. గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా తన చిటికల మీద నిలబెడితే అందరికీ దాని క్రింద ఆశ్రయం ఇచ్చారు. అప్పుడు ఇంద్రుడి యొక్క గర్వభంగమై ఇంద్రుడు ఆయన్ని, కృష్ణుణ్ణి అప్పుడు గోవింద అనే నామంతో పిలుస్తాడు. గోవింద, గో అంటే జంతు పశు సంతతి అందరికీ కూడా ఈశ్వరుడు ఆయన గోవిందుడు. గోవర్ధన ఉద్ధరించినటువంటి గోవర్ధనోద్ధరణుడు గోవిందుడు. ఆ గోవింద శబ్దాన్ని ఇక్కడ ప్రయోగిస్తూ ఏం చెప్తున్నారంటే, నా కాంక్షే విజయం కృష్ణ, నాకు ఈ యొక్క విజయం, ఈ యుద్ధం చేసి దీంట్లో జయం నాకేం అక్కర్లేదు. నచ రాజ్యం సుఖానిచ, ఈ రాజ్య సుఖాలు నాకు అక్కర్లేదు. కిం నో రాజ్యేన కిం భోగైర్ జీవితేన వా, ఈ జీవిత రాజ్యంతో కానీ భోగంతో కోటి ఏమిటి ప్రయోజనం? వీళ్ళందరినీ చంపుకున్న తర్వాత ఈ రాజ్యం ఇచ్చేటటువంటి భోగాలు, ఇచ్చే సుఖాలు ఏం ఆనందాన్ని నాకు ఇస్తాయి? కనుక ఆయన అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యుద్ధరంగం నుంచి నిష్క్రమించే పరిస్థితిలోకి వచ్చాడు. మనిషి కూడా ఒక పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పని నుంచి పలాయనవాదం అని అంటారు. పలాయనవాదం అంటే ఎస్కేపిజం. దాని నుంచి మనం ఎలాగోలాగా తప్పించుకొని వెళ్ళిపోదామని తప్పించుకోవాలని చూస్తున్నాడు. తాను చేయవలసినటువంటి క్షత్రియుడిగా చేయవలసినటువంటి ధర్మయుద్ధాన్ని నుంచి తిరోగమించాలని చూస్తున్నాడు. తిరోగమనం నుంచి పురోగమనం వైపు తీసుకువెళ్ళేదే భగవద్గీత. మనకు ముందు వచ్చే అధ్యాయాల్లో శ్రీకృష్ణుడి యొక్క ఆ మానసిక పరిస్థితిని సరిచేసి అతను యుద్ధభూమిలో విజయుడిగా ఎలా నిలబడగలగాడనేటటువంటి ఆ విద్యని నేర్పేటటువంటిదే ఈ భగవద్గీత. ముందు శ్లోకాల్లో ఇంకా అర్జునుడి విలాపం, అర్జునుడి యొక్క విషాదం ఏమిటో మనం చూస్తాం. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ
త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రా తథైవ చ పితామహాః మాతులా శ్వశురాః పౌత్రా శ్యాలా సంబంధినస్తథా. ఎవరి కోసం ఈ రాజ్యాలు భోగాల్ని సుఖాల్ని కోరుదమో అట్టి తండ్రులు కొడుకులు తాతలు మేనమామలు మనుమలు బావమరుదులు వాళ్ళనందరినీ దునుమాడి ఈ సుఖాలు పొందవలసినటువంటి అవసరం నాకేం కనపడం లేదు. ఆశలు వదులుకొని రణరంగంలో వాళ్ళందరూ కూడా ప్రాణాల మీద ఆశలు వదులుకొని రణరంగంలో వచ్చి నిలబడ్డారు. వాళ్ళని అందరినీ కూడా హతమార్చడం అనేటటువంటిది నాకు ఇష్టం లేదు, భావ్యంగా అనిపించడం లేదు. నాకు ఇది సరైన పద్ధతి కాదు అని అనిపిస్తోంది ఈ యుద్ధంలో చేయడం అనేటటువంటి. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. వీళ్ళని చంపడానికి నేను ఇష్టపడను, నన్ను చంపిన ముల్లోక రాజ్యాధిపతం ఇచ్చిన నేను వీళ్ళని చంపడానికి నేను ఇష్టపడను. వాళ్ళనే నన్ను వచ్చి చంపని, లేదా ముల్లోక రాజ్యాధిపతం ఇష్టం వీళ్ళని చంపమన్నా కూడా నాకు వీళ్ళని నేను వాళ్ళని చంపను, వాళ్ళు చంపినా కూడా నాకు ఇష్టమే అనే స్థితికి వచ్చాడనమాట. ఇప్పుడు వచ్చిన తర్వాత నిహత్య ధార్త రాష్ట్రాన్న కా ప్రీతి స్యా జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఆతతాయినః అంటే దుర్మార్గులు, ఆతతాయిలు అనంటే ఇంటికి నిప్పంటించేవాళ్ళు, పరస్త్రీలని ఆశించేటటువంటి వాళ్ళు, జూదం ఆడి అక్రమ మార్గంలో ధన సంపాదన చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఆతతాయితులు అంటారు. ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ధనాన్ని గడించేటటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా దుర్మార్గులు వస్తారు. ఆతతాయిన ఆ మాట వాడుతున్నాడు. ఆతతాయిను దుర్మార్గులైనటువంటి వాళ్ళని ఆయన హత్వా చంపిన మనం దుర్మార్గుడైనా వీళ్ళని చంపితే మనకు పాపమే మిగులుతుంది కదా. హత్వైతాన్ ఆతతాయిన పాపమేవాశ్రయేదస్మాన్. మనకు ఏమి సంతోషం ఉంటుంది, వీళ్ళని చంపితే మనకు పాపం అంటుకుంటుంది కదా, పాపపు పని మనం ఎందుకు చేయాలి అని శ్రీకృష్ణుణ్ణి అర్జునుడు అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. తస్మాన్నార్హా వయం హంతుం ధార్త రాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఓ మాధవ, ఇందాక చూడండి, ఇందాకే ఓ ప్రయోగంలో కూడా జనార్దన అన్న మాట వాడారు ఇందాకటి శ్లోకంలో. ఇప్పటి శ్లోకంలో మాధవ అని మళ్ళీ ఆయన్ని సంబోధిస్తూ, ఓ మాధవ, చంపుటకు మనము తగము, మన వాళ్ళనే మనం చంపి ఎట్లా సుఖినః శ్యామ, ఎట్లాగా కథం హత్వా సుఖినః శ్యామ మాధవ, మనం ఎలా సుఖిస్తాము అని అడుగుతున్నారు. యదప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసా కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మిన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. రాజ్యలోభంతో చెడిన మనస్సు కలిగినటువంటి వాళ్ళు ఎవరు? ఈ దుర్యోధనాదులు. వీళ్ళని ఈ యుద్ధంలో చేయడం వలన వంశనాశనమే అవుతుంది. ఇది మిత్రద్రోహం కూడా జరుగుతుంది. దీనివలన వచ్చేటటువంటి పాపము తెలిసి కొనలేకపోయినా ఈ రెంటిని తెలిసిన వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు దీనిలో వచ్చేటటువంటి పాపం. కానీ ఇది పాపమని మనం తెలిసినటువంటి వాళ్ళం మనం ఈ పాపకృత్యం చేయడం ఏమైనా వివేకమా? ఎలా చేయాలి అని అడుగుతున్నాడు.
అడుగుతూ ఇంకా ఆయన తన యొక్క యుద్ధాన్ని నుంచి తిరోగమించడానికి తనకు ఉత్పన్నమైనటువంటి సంశయాల్ని, తన యొక్క ఈ కారణాలని, ఎందుకు వెళ్ళిపోవాలి యుద్ధం నుంచి అనేటటువంటి తన కారణాలని కృష్ణుడి ముందు